భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను హర్షిస్తూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని గోవింద్ సెంటర్ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ట్రాక్టర్ ఎడ్ల బండ్లతో ప్రారంభమైన ర్యాలీలో ఎమ్మెల్యే కనకయ్య పాల్గొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను సీఎం రేవంత్ ఆధ్వర్యంలోని రైతు ప్రభుత్వం ద్వారా అందిస్తుందన్నారు ఎమ్మెల్యే కనకయ్య. గత ప్రభుత్వ హయాంలో గుట్టలు, కొండలు, వాకులు, వంకలకు రైతు బంధు అందజేస్తారని, కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయం చేస్తున్న వారికి, వ్యవసాయం చేసే భూములకు అర్హులకు రైతు భరోసా అమలు చేస్తూ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ముందే చెప్పారు, ఇది రైతు ప్రభుత్వం, రైతులను ఎప్పుడు మర్చిపోము, రైతుల కష్టాన్ని పాల్పంచుకుంటాం అని చెప్పినటువంటి ప్రభుత్వం ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన జరిగినటువంటి విషయం. ఇకపోతే అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇల్లందు నియోజకవర్గం ఉన్నటువంటి రైతు సోదరులు, రైతు మహిళా అక్కలు, చెల్లెలందరూ కూడా గొప్ప పండుగ రోజుగా భావిస్తున్నాం. గతంలో ప్రభుత్వాలు ఉన్నాయి, ఎవరు కూడా ఏ కార్యక్రమం చేయలే. తెలంగాణ రాష్ట్రంలో మనందరి ప్రీతమ నాయకులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తిగా మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఎవరు కూడా ఇన్ని పథకాలు ఇవ్వలే. సుమారు 15 పథకాలు మొన్నటి వరకే రిలీజ్ చేసి ప్రజలకు అందించే విధంగా ప్రయత్నం చేసిన గొప్ప ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో జరిగేటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే ఆ రోజు మాట ఇచ్చారో మాట నిలుపుకొని మడవ చెప్పకుండా గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ముందు నడిపిస్తున్నటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలాంటి ఇబ్బంది లేదు. పేదలు, నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలు, అన్ని కులాల మతాలకు కూడా ఈ పథకాలన్నీ కూడా వర్తింపజేసే విధంగా ప్రజలకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం అనేది ఒక అదృష్టంగా భావించాలి. గత ప్రభుత్వంలో